Fifth problem. If the polynomials 2x cube plus ax square plus 3x minus 5 and x cube plus x square minus 4x plus a value the same remainder when divided by x minus 2. Find the value of a. ఇచ్చిన పాలినామియల్లో x minus 2తో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. అప్పుడు పాలినామియల్ ఫస్ట్ దానిలో ఏ వాల్యూని, పాలినామియల్ సెకండ్ దానిలో ఏ వాల్యూని కనుక్కోవాలి. ఇచ్చిన ఫస్ట్ పాలినామియల్ని f of x is equal to 2x cube plus ax square plus 3x minus 5గా రాసుకోవాలి. సెకండ్ పాలినామియల్ని g of x is equal to x cube plus x square minus 4x plus aగా రాసుకోవాలి. Given that when f of x and g of x divided by x minus 2 leaves the same remainder. మనము x minus 2ని 0కి ఈక్వల్ చేస్తే x is equal to minus 2 రైట్ సైడ్ పోతే ప్లస్ 2 అవుతుంది. ఇప్పుడు సేమ్ రిమైండర్ ఉంది కాబట్టి f of x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి, g of x ప్లేస్లో కూడా 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అప్పుడు సేమ్ రిమైండర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. f of x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of x ప్లేస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 into 2 whole cube plus a into 2 whole square plus 3 into 2 minus 5. 2ని 3 times మల్టిపుల్ చేస్తే 2 2 4 4 2 8 8 2 16 ప్లస్ 2ని 2 times మల్టిపుల్ చేస్తే 2 2 4 4 into a 4a ప్లస్ 3 2 6 minus 5. 16కి 6 యాడ్ చేస్తే 22 ప్లస్ 4a minus 5. 22లోకి వెళ్ళి మైనస్ 5ని సబ్ట్రాక్షన్ చేస్తే 17 ప్లస్ 4a. f of 2 is equal to 17 plus 4a. g of x ని ఇక్కడ రాసుకున్నాను. g of x ప్లస్లో 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. g of 2 is equal to 2 whole cube plus 2 whole square minus 4 into 2 plus a. 2ని 3 times మల్టిపుల్ చేస్తే 2 2 4 4 2 8 ప్లస్ 2ని 2 times మల్టిపుల్ చేస్తే 2 2 4 minus 4 2 8 plus a plus a2 minus a2 cancel is equal to 4 plus a. g of 2 is equal to 4 plus a. ఇక్కడ మనకు లెక్కలో f of 2 is equal to g of 2 సేమ్ రిమైండర్ అన్నారు కాబట్టి ఇక్కడ f of 2 is equal to g of 2. f of 2 అంటే 17 plus 4a. 17 plus 4a is equal to g of 2 అంటే 4 plus a. 4ని ఎలా రాసుకుంటే ఏ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఏ అవుతుంది. 4ని ఇలానే రాసుకొని 17 రైట్ సైడ్ వస్తే మైనస్ 17 అవుతుంది. 4aలోకి వెళ్ళి 1a సబ్ట్రాక్షన్ చేస్తే 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 17 పెద్ద నెంబర్ కాబట్టి మైనస్ 17లోకి వెళ్ళి 4ని సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13. 3a మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి 3 రైట్ సైడ్ వస్తే బై 3 అవుతుంది. ఏ వాల్యూ మైనస్ 13/3. Sixth problem. If the polynomials x cube plus ax square plus 5 and x cube minus 2x square plus a are divided by x plus 2 leave the same remainder, find the value of a. ఇచ్చిన 2 పాలినామియల్ని x plus 2 డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుంది. ఫస్ట్ పాలినామియల్ ఏ, సెకండ్ పాలినామియల్ ఏ వాల్యూని కనుక్కోవాలి. ఫస్ట్ పాలినామియల్ని f of x is equal to x cube plus ax square plus 5గా రాస్తున్నాం. సెకండ్ పాలినామియల్ని g of x is equal to x cube minus 2x square plus aగా రాస్తున్నాను. Given that when f of x and g of x divided by x plus 2 leave the same remainder. x plus 2ని 0కి ఈక్వల్ చేస్తే 2ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 2 మైనస్ 2 అవుతుంది. అప్పుడు మనము f of x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ పెట్టి డివైడ్ చేయాలి. f of minus 2 is equal to g of x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of x is equal to x cube plus ax square plus 5. f of x ప్లస్లో మైనస్ 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. f of minus 2 is equal to minus 2 whole cube plus a into minus 2 whole square plus 5. మైనస్ని 3 times మల్టిపుల్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2ని 3 times మల్టిపుల్ చేస్తే 2 2 4 4 2 8 మైనస్ 8 ప్లస్ మైనస్ని 2 times మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ని 2 times మల్టిపుల్ చేస్తే 2 2 4 4 ఇంటూ a 4a ప్లస్ 5. మైనస్ 8 అనేది పెద్ద నెంబర్ కాబట్టి మైనస్ 8లోకి వెళ్ళి పైన సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 3 ప్లస్ 4a
f of minus 2 is equal to minus 3 plus 4a. g of x ప్లస్లో g of minus 2ని సబ్స్టిట్యూషన్ చేయాలి. g of minus 2 is equal to minus 2 whole cube minus 2 into minus 2 whole square plus a. మైనస్ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తే 2 2 4, 4 2 8. మైనస్ని 2 టైమ్స్ మల్టిపుల్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4, 4 2 8 ప్లస్ a. -8ని యాడ్ చేస్తే -16 వస్తుంది ప్లస్ a. g of minus 2 is equal to -16 ప్లస్ a. మనకు f of minus 2 is equal to g of minus 2 సేమ్ రిమైండర్ వస్తుందని మనకు లెక్కలో చెప్పారు కాబట్టి f of minus 2 అంటే -3 ప్లస్ 4a is equal to g of minus 2 అంటే -16 ప్లస్ a. 4ని అలానే ఉంచి ఏని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే -a అవుతుంది. -16 ఇలానే ఉంచి -3ని రైట్ సైడ్ పంపిస్తే ఇక్కడ మైనస్ కాబట్టి ప్లస్ 3 అవుతుంది. is equal to -4aలోకి వెళ్ళి -aని సబ్ట్రాక్షన్ చేస్తే 3a అవుతుంది. -16లోకి వెళ్ళి 3ని సబ్ట్రాక్షన్ చేస్తే -13. -13 ఎలా ఉందో అలా రాసుకున్నాము. 3a మల్టిపుల్ ఉంది కాబట్టి 3 రైట్ సైడ్ పంపిస్తే బై 3 అవుతుంది. a is equal to -13/3.